తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎన్నో దినాల నుండి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ వచ్చిన దినాలు రానే వచ్చాయి. ఈ రోజు నుండి అనగా 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 7, 8, 9 తారీఖుల్లో అనగా శుక్ర, శని, ఆదివారాల్లో మెట్రో గ్రౌండ్స్ కూకట్పల్లి నందు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. మిమ్మలను మీ కుటుంబాలను ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కటి హోటల్స్ ఉన్నాయి. ఉండగలిగితే హోటల్స్లో ఉండండి. లేదు మందిరంలో ఉండాలని మీరు ఆశపడితే ధారాళంగా మీరు మందిరంలో ఉండొచ్చు. ఇది మీ ఇల్లు, మీ ఆత్మీయ తండ్రి, మీరు ప్రేమించే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి ప్రభు ఇచ్చిన చక్కటి మందిరంలో ఉండొచ్చు. తగుమాత్రపు వసతులతో మందిరంలో మీకు అన్ని రకాల ఏర్పాట్లు చేయబడతాయి. విశేషంగా మందిరానికి, మీటింగ్ జరుగుతున్న స్థలానికి కొంచెం దూరం. మీ ఓన్ వెహికల్స్ ఉంటే మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ గుండా మీరు వెళ్ళొచ్చు అక్కడికి. లేదు మినిస్ట్రీస్ వెహికల్స్ ఉన్నాయి, మిమ్మల్ని మీటింగ్ స్థలానికి తీసుకెళ్తారు, అక్కడి నుంచి మరలా మందిరానికి తీసుకొస్తారు. కొంచెం ఆలస్యం అవుతుంది, అయినా అన్ని రకాలుగా సాధ్యమైనంత వరకు లోపం లేకుండా మీకు పరిచర్య చేస్తాం. రాగలిగిన బిడ్డలు దూర ప్రాంతాల నుంచి రావటానికి ప్రయత్నం చేయండి. ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. నా హృదయపు లోతుల్లో నుంచి పరిశుద్ధాత్మదేవుడు నన్ను పురికొల్పుతూ మీతో పంచుకోమని చెప్తున్న మాట ఈ మీటింగ్స్ ద్వారా మాత్రమే కాదు, రాగల దినాల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా తెలుగువారి మధ్యలో గొప్ప ఉజ్జీవ జ్వాల, పరిశుద్ధాత్మ కొమ్మరింపు, ప్రజలకు ఆరోగ్యకరమైన బోధ, పరలోక రాజ్యానికి ఆయత్తపరిచే దివ్య సందేశాలు ఈ పరిచర్య ద్వారా తెలుగు ప్రజలకు రాగల దినాల్లో ఇంకనేక భాషల్లో, ప్రత్యేకంగా తెలుగువారి మధ్యలో గొప్ప ఉజ్జీవ జ్వాల ఈ మీటింగ్స్ ద్వారా, పరిచర్య ద్వారా ప్రభువారు పుట్టించబోతున్నారు. ప్రార్థించండి. ఈ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పాలిభాగస్తులు అవటానికి ప్రయత్నం చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ, ఈ దినం పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైనటువంటి మాట. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకుని ధైర్యము వహించి పని జరిగించుము. ఈ మాట చదువుతూ ఉంటే హృదయంలో నుంచి పుట్టెడు దుఃఖం, అదే సమయంలో హృదయంలో నుండి నోటి మాటలతో చెప్పలేనంత ధైర్యం, ఆనందం కలుగుతుంది. మీరు అనొచ్చు, అన్నయ్య ఇందులో మనకు ధైర్యాన్ని, ఆనందాన్ని, దుఃఖాన్ని కలుగు చేసే ఈ విషయం ఈ మాటలో ఏముంది అని అంటారా? రండి వాక్యం ధ్యానించుదాం. అవసాన కాలంలో మహారాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచి మాట్లాడుతున్న మాట. నాయనా సొలొమోనా, దేవుడు నివసించటానికి ఒక మందిరాన్ని, పరిశుద్ధ మందిరాన్ని నిర్మించటానికి, పరిశుద్ధ మందిరాన్ని కట్టడానికి నిన్ను కోరుకునిన సంగతి, నిన్ను కోరుకున్నాడయ్యా.
నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని ప్రారంభించు అని మాట్లాడతాడు. దైవజనమా, ఎవరిని కోరుకున్నాడట? సొలొమోనును కోరుకున్నాడు. మహారాజైన దావీదుకి సొలొమోను ఒక్కడే కొడుక కాదే. 10 సంఖ్యలో దావీదు మహారాజుకు కొడుకులు ఉన్నారు. 100 గొర్రెలు అనే మాట మీరు ఎరుగుదురు కదా. కొంతమంది అంటారు 100 గొర్రెలు అంటే 100 మంది భార్య అని. అంటే ఎంతమంది కొడుకులు ఉండొచ్చు? ఎంతమంది కొడుకులు ఉండొచ్చు? 10 సంఖ్యలో అనే కంటే కూడా ఏమో 100ల సంఖ్యలో అనొచ్చేమో. 10 సంఖ్యలో రాజైన దావీదుకు కొడుకులుంటే వాళ్ళందరిలో సొలొమోను మీదే దేవుని మనసు కొట్టుకుంటుంది. సొలొమోనునే ఓ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. సొలొమోను మీదే దేవుడు మనసు పడి సొలొమోను నాకు కావాలని సొలొమోనును దేవుడు కోరుకున్నాడు. తమ్ముడా, చెల్లి, నీతో చెప్పే మాట, నువ్వు పుట్టిన ఇంట్లో నీ తోబుట్టువులు ఎంతోమంది ఉన్నారు. కానీ విచిత్రం తెలుసా? నీకే రక్షణ భాగ్యం దొరికింది. నీ అన్నదమ్ముల మధ్యలో, నీ అక్కచెల్లెల మధ్యలో, నీ రక్త సంబంధికుల మధ్యలో, నీ కులస్తుల మధ్యలో ఎవరికి దొరకని ఈ రక్షణ నీకే భిక్షగా ఎందుకు దొరికిందో తెలుసా? ఈ దేవుడు తమ్ముడా నిన్ను కోరుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. నీ గ్రామంలో ఎంతమంది ప్రజలు లేరు? నీ గ్రామంలో ఎన్ని 100 కుటుంబాలు లేవు? నువ్వు బ్రతుకుతున్న పట్టణంలో ఎన్ని 1000 కుటుంబాలు లేవు? ఈ 1000 కుటుంబాలలో ఈ 100 కుటుంబాల్లో చెల్లి, తమ్ముడా, నిన్ను కోరుకున్నాడు ఆయన, నిన్ను కోరుకున్నాడు. ఇక్కడ ఒక మాట అంట, అంటే దావీదుకు పుట్టిన కుమారుల్లో సొలొమోను గొప్పోడా? ఆయన నేపథ్యం ఏమైనా బలమైన నేపథ్యమా? ఎవరు సొలొమోను? బత్షెబా కుమారుడు. బత్షెబా ఎవరు? ఊరియా అబ్బ. మీకు తెలుసు కదా. దైవజనమా, ఒక అపవిత్రపు కుటుంబంలో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ తల్లిదండ్రులు విగ్రహారాధికులైనా, నీ పూర్వీకులు తాగుబోతులు, తిరుగుబోతులు, అక్రమస్తులుగా బ్రతికిన వాళ్ళైనా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వంశవృక్షం సరైంది కాకపోయినా నిన్ను కోరుకున్నాడు ఆయన. ఓ మాట, లోకంలో ఒక సామెత ఉంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడాలంట. ఆ 7 తరాలు అటులో 7 తరాలు ఇటులో వాళ్ళ పూర్వీకులు సరైన వాళ్ళు అయితే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే వద్దు. ఏమంటే పూర్వీకులు ఘనంగా బ్రతికి పిల్లల దగ్గరికి వచ్చేసరికి దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు? సామెత ఒకటి ఉంది కదా, మా తాతలు నేతులు నాకితే చెప్పండి, మా తాతలు నేతులు నాకితే. ఇక ఆ మాట నేను అనలేని, కింద కామెంట్ బాక్స్లో రాస్తే రాయండి. ఇట్లా ఉంటుంది. 7 తరాలు అటు 7 తరాలు ఇటు. నేనంట సొలొమోను 7 తరాలు దేవుడు వెనక్కి చూస్తే, 7 తరాలు కాదు, ఒక తరం వెనక్కి చూస్తే బత్షెబా. ఎలా విచిత్రం తెలుసా? యోగ్యత లేని కుటుంబం మీద కూడా దేవుడు తన మనసు పెట్టి ఆ బత్షెబా కడుపున పుట్టినటువంటి సొలొమోనునే ఓ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ఈ మాట విను. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో నీకు తెలియదు కాదుగా. నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు నీకు తెలియంది కాదు కదా. ఎలాంటి కుటుంబ నేపథ్యంలో నుంచి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావో నీకు తెలియంది కాదు కదా. ఎందుకు నీకు రక్షణ దొరికిందో తెలుసా? ఆ కాలంలో సొలొమోనును కోరుకున్నాడు, ఈ కాలంలో నిన్ను కోరుకున్నాడు. దేని కొరకు కోరుకున్నాడో ఇక్కడ ఒక అద్భుతమైన మాట మీతో పంచుకుంటాను. పరిశుద్ధ స్థలమును
నిర్మించుటకై, ఒక మందిరమును కట్టుటకై నిన్ను కోరుకున్నాడు. విచిత్రం. పరిశుద్ధ మందిరాన్ని కట్టాలని దావీదు కోరుకున్నాడు ముందు. తండ్రికి దక్కని భాగ్యం, తండ్రికి దొరకని ధన్యత సొలొమోనుకు దొరికింది. బా తమ్ముడా, నీకు తెలుసా, నీ పూర్వీకుల్లో, నీ తల్లిదండ్రుల్లో ఎవరిని దీవించనంతగా నిన్ను దీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఆమేనను ఆమేనను. నీ తండ్రికి దొరకని కృప, నీ తల్లికి దొరకని భాగ్యం, నీ పూర్వీకుల్లో ఎవరికి దొరకని ఆత్మీయ అనుభూతులు నీకు పంచాలని దేవుడు కోరుకున్నాడు. దావీదు మందిరం కట్టాలని కోరుకున్నాడు. కానీ విచిత్రం, దావీదు మందిరం కట్టాలని దేవుడు కోరుకోలేదు. సొలొమోనును కోరుకొని ఒక పరిశుద్ధ స్థలం కట్టడానికై తనను దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు అంటాడు, నాయనా, దేవుడు నిన్ను కోరుకున్న సంగతి నువ్వు మనస్సునకు తెచ్చుకో, ధైర్యము వహించు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నిన్ను దేవుడు కోరుకున్న సంగతి పదే పదే మనసుకు తెచ్చుకో. వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళు ప్రేమించలేదు, నన్ను అందరూ చూసి దరిద్రుడు అంటున్నారు, నన్ను ఎవరూ కోరుకోవట్లేదు, నన్ను ఎవరూ ఇష్టపడలేదు, చివరికి కట్టుకున్న భర్త ప్రేమకు కూడా నేను నోచుకోలేకపోయానయ్యా, చివరికి కడుపున పుట్టిన బిడ్డల ప్రేమకు కూడా నేను నోచుకోలేకపోయానయ్యా, చివరికి కన్న తల్లిదండ్రుల ప్రేమకు కూడా నేను నోచుకోలేకపోయానయ్యా, నన్ను కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరని పదే పదే ఇది మనసుకు తెచ్చుకొని ఒక్కడివే కుమిలి కుమిలి ఏడుస్తున్నావా? వదిలేయి. ఆలోచన నీ మనసులో నుంచి తీసేయి. అద్భుతం. భార్య నిన్ను కోరుకోకపోయినా, భర్త నిన్ను కోరుకోకపోయినా, లోకంలో ఏ మనుషుడు నిన్ను కోరుకోకపోయినా, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ కుటుంబాన్ని కోరుకున్నాడు అన్న సంగతి నువ్వు మనస్సునకు తెచ్చుకొని ధైర్యంగా బ్రతకటం ప్రారంభించు. ఈ మనుషులు ప్రేమిస్తే, అంటే మనుషులు ప్రేమ వద్దని కాదు నేను అనేది, ఈ మనుషులు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, వీళ్ళు కోరుకుంటే ఎంత, కోరుకోకపోతే ఎంత, దేవుడు నన్ను కోరుకున్నాడు అన్న సంగతి మనస్సునకు తెచ్చుకొని పదే పదే ధైర్యము పొందుదువుగాక. పనికి పూనుకో. ఏం పని పూనుకోవాలి? దేవుడు నివసించటానికి ఒక మందిరాన్ని నువ్వు కట్టు. సొలొమోను దేవుడు నివసించటానికి హస్తకృత్యాలైన మందిరాన్ని కట్టాడేమో. నిన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడు తెలుసా? నిన్నే తన మందిరంగా మార్చుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. విన్నావా ఈ మాట? నిన్నే తన ఆలయంగా మార్చుకోవాలనుకున్నాడు. భూమి ఆకాశాలు పట్టజాలని ఈ మహా గొప్ప దేవుడు గుప్పెడంత నీ గుండె గదిలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఈ హృదయనాథుడు గుప్పెడంత నీ గుండె గుడిలో. తమ్ముడా, ఈ పని జరిగించడానికి నువ్వు పూనుకో. మరోసారి, ఈ పని జరిగించడానికి పూనుకో. నీ హృదయంలో ఏ చెత్త ఉందో, నీ హృదయంలో ఏ కల్మషం ఉందో, నీ హృదయంలో ఏ దురాలోచన, ప్రతి చెత్తను పారద్రోలి దేవుడు నివసించే నివాస స్థానంగా నిన్ను నీవు కట్టుకోమని ఈ పని జరిగించడానికి దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజన్మ అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తిని ఒక్కో ప్రత్యేకమైన పని కొరకు దేవుడు కోరుకున్నాడు. నీ జీవితంలో కూడా తమ్ముడా, చెల్లి, నువ్వే దేశంలో ఉండే వాక్యం వింటున్నావు కానీ, ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఉండే వాక్యం వింటున్నావు కానీ, ఈ వాక్యం వింటున్న నీవు దేవుని చేత కోరుకోబడిన వాడవు, దేవుని చేత కోరుకోబడిన దానవు. ఎస్, ఆ కాలంలో ఐగుప్తు దాస్యత్వం నుంచి ఇశ్రాయేలును విమోచించడానికి
మోషేను కోరుకున్నట్లు కరువు కాలములో యాకోబు వీళ్ళంతటికీ ఆశ్రయంగా ఉండటానికి ఐగుప్తు దేశంలో యోసేపును కోరుకున్నట్లు ఆయన మహాదేవుడు అని నెబుకద్నెజరు సహితం దేవుడైన యెహోవా ఎదుట సాష్టాంగపడటానికి దానియేలును కోరుకున్నట్లు నీ జీవితంలో నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు కోరుకున్నాడు. నువ్వు అనామకుడు కాచెల్లి, నువ్వు అనామకుడు కాదు తమ్ముడా, నువ్వు అనామకురాలివి కాదు చెల్లి. నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఎలాంటి దౌర్భాగ్యపు స్థితి నాకెందుకు దేవుడిచ్చాడు? ఎప్పుడు పొరపాటు నా మాట నీ నోట రాకూడదు. నువ్వు దౌర్భాగ్యురాలివి కాదు, ధన్యురాలివి. నీవు అనుకుంటున్న దౌర్భాగ్యంలో కూడా ఓ ధన్యకరమైన స్థితి దేవుడు దాచిపెట్టుంచాడు. మీరు అనొచ్చు, అన్నయ్య దౌర్భాగ్యపు స్థితిలో ధన్యకరమైన స్థితిని దేవుడు దాచిపెట్టాడా? అది అలా చెప్తారా అన్నయ్య అని అంటారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అన్నా అనే ఒక ప్రవక్తి మీరు ఎరుగుదురు కదా. కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. 25వ సంవత్సరం వచ్చేసరికి నిండు యవ్వన వయసులో భర్తను కోల్పోయింది. సంతానం లేదు. ఒకవైపు విధవరాలు, మరొక వైపు గుడ్రాలు. చూసిన వాళ్ళంతా అనుకోవచ్చు, ఆవిడ కూడా అనుకోవచ్చు, నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని. అయితే విచిత్రం, తనను కోరుకున్న సంగతి ఆ తల్లి ఎరిగి ఆ వయసులో తాను తీసుకున్న నిండు యవ్వన వయసులో తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలనుకుంది. మందిరానికి వచ్చింది. 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడవక రేయింబవళ్ళు ఉపవాసంతో ప్రార్థనతో దేవునికి సేవ చేయుచుండెను అని బైబిల్లో రాయబడి. నేనంట మందిరంలో అడుగుపెట్టేటప్పుడు విధవరాలుగా అడుగుపెట్టింది. ఆ తర్వాత కాలంలో దేశానికి ప్రవక్తిగా మిగిలిపోయింది. ఇక్కడ మీతో ఒక మాట చెప్పమంటారా? ఒకవేళ భర్తే గనక బ్రతుకుంటే, పిల్లలే గనుకుంటే, పిల్లల సేవ, భర్త సేవ, భర్త సేవ, పిల్లల సేవ చేసుకుంటూ ఒక సాధారణమైన గృహిణిగా తాను మిగిలిపోయేది. బైబిల్ చరిత్ర పుటల్లో ఆవిడ పేరు ఎందుకు రాసి ఉండేది? వింటున్నారా? ఆ తల్లి ఏమనుకుందో తెలుసా? ఇక నా శేష జీవితం దేవుని సేవలో తరించాలి, అనేకుల కొరకు ప్రార్థించాలి, కన్నీళ్ళు విడవాలి, రోధించే తల్లిగా దేవుని కొరకు నేను బ్రతకాలి అని తీర్మానం చేసుకొని ప్రార్థన కొరకు తను దేవునికి సమర్పించుకుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. తమ్ముడా, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ సంతానం లేని స్థితిలో మిగిలిపోయావా? అక్కడ ఇక్కడ సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకు? దేవుని మందిరానికి వచ్చి నశించిపోతున్న ఆత్మల కొరకు, మాలాంటి దైవ సేవకుల కొరకు ఈ భరతగడ్డ క్రీస్తుకు సొంతమగునట్లుగా ప్రపంచ దేశాల్లో గొప్ప ఉజ్జీవ జ్వాల దేవుడు రేకెత్తించినట్లు ప్రార్థన కొరకు నిన్ను నువ్వు ఎందుకు సమర్పించుకోకూడదు? నిన్ను కోరుకున్నాడు ఆయన. ఆమేన్. నీ బలహీనతలు కూడా తన బలం కొరకు దేవుడు వాడుకుంటాడు. నీ దౌర్భాగ్యపు స్థితి అని ప్రజలంటే, ఆ దౌర్భాగ్యపు స్థితిలో కూడా ఒక ధన్యకరమైన స్థితిని దేవుడు దాచించాడు. ఒకవేళ కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయక మంచంలో పడిపోయావా? ప్రభువా, అవిటిదాన్ని అయిపోయా అని అనుకోకు. ప్రార్థన లిస్టు తీసుకో. ఆ పండుకున్న మంచమేనే ఆ కాగితం అలా పట్టుకొని దేవునికి స్తోత్రాలు చెప్తూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయి. చెల్లి, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఓ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు కోరుకున్నాడు. ఇర్మియాతో అంటాడు, ఇర్మియా, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధం వంటి వాడవు. రాజ్యములను జలములను విరగొట్టుటకై, పడగొట్టుటకై నిన్ను నేను ఏర్పరుచుకున్నాను. ఆమేన్. ఆ కాలంలో భక్తుడైన ఇర్మియాని దేవుడు ఏర్పరుచుకున్నాడు, కోరుకున్నాడు. దేని కొరకు తెలుసా?
సాతాను రాజ్యాన్ని కూల్చి దైవరాజ్యాన్ని నిలవబెట్టే ఒక యుద్ధాయుధంగా ఇర్మియాని కోరుకున్నాడు. తమ్ముడా చెల్లి, నిన్ను కోరుకున్నాడు. ఈ భూమి మీద సాతాను రాజ్యం విస్తరిస్తుంది. సాతాను రాజ్యం విస్తరించే ఈ కాలంలో దేవుని చేతుల్లో ఒక యుద్ధాయుధంగా నువ్వు వాడబడుదువుగాక. సాతాను రాజ్యాన్ని కూల్చి దైవరాజ్యాన్ని నిలవబెట్టే ఆ పనిముట్లలో నీవు నీ కుటుంబం ఉండునట్లుగా దేవుడు బలపరుచునుగాక. దేవుడు నిన్ను కోరుకున్నాడు అంటాడు. దావీదు భక్తుడు మాటలు ముగిస్తూ ఓ చక్కటి మాట అంటాడు. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలమును పొంది ధైర్యమును తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవకయుండును. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట నీ జీవితంలో స్థిరపడును గాక. ఆమేన్ అంటాడు దావీదు భక్తుడు. నైనా దావీదా, ఇంత గొప్ప కార్యం నా ద్వారా దేవుడు జరిగిస్తాడా అని భయపడుతున్నావా? భయపడకో, వెరవకో. దేవుడు నిన్ను కోరుకునే సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యపడు. ధైర్యపడటం మాత్రమే కాదు, నేను చెప్పిన ఈ దేవుడు ఎవరో తెలుసా? దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు సంపూర్ణంగా ముగించే వరకు ఈ దేవుడు ఎంత మాత్రము నిన్ను విడువడు. ఆయన నీతో కూడా ఉంటాడు. తమ్ముడా చెల్లి, ఈ మాట గుండెల్లో రాసుకో. నీ మీద దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక పరిపూర్ణంగా నీ జీవితంలో నెరవేర్చబడే వరకు ఎంత మాత్రము విడవడు. నీతో కూడా నీ దేవుడు ఉండునుగాక. దైవజనమా, మా సేవ ప్రారంభ దినాల్లో దేవుడి స్వరం ద్వారా నన్ను సేవకు పిలుచుకుంది వాస్తవం. ఆయన స్వరం విని నేను ఆయన పరిచర్యకు రావటానికి దేవుడు కృప చూపించాడు. అయితే సేవ ప్రారంభ దినాల్లో అసలు నన్ను దేవుడు వాడుకుంటాడా? నా మీద దేవునికంటూ ఏదైనా ప్రణాళిక ఉందా? ఏదో జీవితం ఇలాగే మిగిలిపోతుందేమో అని అనుకున్నా. ఈరోజు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్య ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన కోరుకునిన సంగతి నా మనసునకు గుర్తొచ్చి హృదయం పులకరిస్తూ ఉంది. నేనంట, దేవుడి పరిచర్యకు తోడుగా ఉన్నాడు గనుకే గండ్రగొడ్డలి వంటి వాడిగా, యుద్ధాయుధం వంటి వాడిగా తన మహిమ కలిగిన సేవలో సేవకులైన మమ్మల్ని అందరినీ తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. నన్ను నిలవబెట్టిన దేవుడు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే మీ కుటుంబాన్ని నిలవబెట్టిన దేవుడు, లక్షల కొలది కుటుంబాలకు దీవెన కారణంగా మారుస్తూ పరిచర్యను కొనసాగిస్తున్న దేవుడు, నీ మీద దేవునికి ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చే వరకు ఎంత మాత్రము నిన్ను విడవడు. ఇది మరోసారి గుర్తుకు తెచ్చుకొని ధైర్యపడు. ఈ పని పూర్తి అయ్యే వరకు నీతో కూడా దేవుడు ఉండునుగాక, నీలో దేవుడుండునుగాక. చెయ్యి పట్టుకుని నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాటకై స్తోత్రాలు. మేము మీ చేత కోరుకోబడిన ప్రజలం. మా యోగ్యతను బట్టి కాదు, మీ కృపను బట్టి ఈ వాక్యమైన ప్రతి బిడ్డ హృదయం పులకరించున్నట్లుగా, హృదయానందంతో కేకలు వేస్తూ స్తుతించినట్లుగా ఒక్కొక్క బిడ్డ పట్ల యేసు నామములో మీరు కార్యం చేయుదురుగాక. ఈ బిడ్డలను మీరు కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకొని పని జరిగించుటకు, ధైర్యం తెచ్చుకున్నటకు, పూనుకొనుటకు కృప చూపించండి. ఈ బిడ్డలతో కూడా మీరున్నందుకు స్తోత్రాలు. ఏ పని కొరకు మీరు కోరుకున్నారో ఆ పని సంపూర్ణమయ్యే వరకు నువ్వు విడవని దేవునిగా ఉన్నందుకు స్తోత్రాలు. పరలోకం చేరే వరకు మీరు మమ్మను విడవరయ్యా. మీరు మమ్మను కోరుకున్నారు.
ఈ సంగతి ప్రజలు మనస్సునకు తెచ్చుకొని ధైర్యంతో సాగిపోయే కృప దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఈరోజు సాయంత్రం 6 గంటలకే మీటింగ్ ప్రారంభించబడుతుంది. కుటుంబాలుగా తరలిరండి. గొప్ప ఉజ్జీవ జ్వాల పరిశుద్ధాత్మ దేవుడు ఈ మీటింగ్స్ ద్వారా తెలుగు ప్రజల మధ్యలో దయగల దేవుడు రగల్ప చేయునుగాక. గొప్ప ఉజ్జీవ జ్వాల దేవుడు పుట్టించునుగాక. థ్యాంక్ యూ.